హైదరాబాద్ చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు పోలీసులు. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఎండిఎంఏ, ఎల్ఎస్డి బ్లాక్స్, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు పోలీసులు. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, సాఫ్ట్వేర్ రంగం అనేది ఖచ్చితంగా డ్రగ్స్ కి మూలాధారం అని చెప్పి వస్తున్న దీనికి ఏవైతే ఉంటాయో వాటికి ప్రముఖ ఆధారంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? డ్రగ్స్ ని అణిచివేసే క్రమంలో రేవంత్ రెడ్డి ఇంతకుముందు చాలా స్టెప్స్ తీసుకున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఆల్రెడీ డ్రగ్స్ నిర్మూలిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని వైపు ప్రభుత్వం చర్చలో ఉంది. సేమ్ అదే స్థాయిలో డ్రగ్స్ కూడా వరుసగా పట్టుబడుతుందన్నమాట కల్పన చెప్తోంది. ఇంకా అందులో న్యూ ఇయర్ దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ ముఠాలు సిటీపై కొంత ఫోకస్ పెట్టాయి. చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ సప్లై చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. అందులో వరుసగా మనకు పట్టుబడుతున్న వాళ్ళనే ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎందుకంటే సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళే ఎక్కువ డ్రగ్స్ అడిక్ట్ అయ్యారన్నది ప్రస్తుతం పోలీసులకు సంబంధించిన గతంలో అంటే అరెస్ట్ అయిన వారు కావచ్చు, నమోదైన కేసుల బట్టి అర్థం అవుతుంది. ఈ క్రమంలో చిక్కడపల్లిలో ఒక డ్రగ్ నెట్వర్క్ ను గుర్తురట్టు చేశారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ ను విక్రయిస్తున్నటువంటి ఒక లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఈ సందర్భంగా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అందులో సుస్మిత అనే ఒక లేడీ అమ్మాయి, తను ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్ తో కలిసి కొన్ని రోజులుగా డ్రగ్స్ సప్లై చేసినట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే దాడులు చేసి మొత్తంగా వీరిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఎండిఎంఏ తో పాటు ఎల్ఎస్డి బ్లాక్స్ ను, తర్వాత ఒక ఓజీ కుష్ ను కూడా స్వాధీనం చేస్తున్నారు. దాదాపు 4 లక్షల పైగానే ఈ డ్రగ్స్ విలువ చేస్తాయని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ముఠాలపై పూర్తిగా నిఘా పెట్టాం. వచ్చే 31 డిసెంబర్ దృష్టిలో పెట్టుకుని నిఘాను మరింత కట్టుదిట్టం కూడా చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. Right. Thank you for the updates, Ravana.